రేయ్, మర్యాదగా మా అమ్మ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు. ఐఎమ్ సారీ సందీప్ ఐఎమ్ సారీ. అయినా నీకు ఆ మున్నాళ్ళకి తేడా ఏంటి? అత్తయ్య, పొద్దుటి నుంచి భోజనం కూడా చేయలేదు. నీరసం వస్తుంది. కనీసం ఈ పాలైనా తాగండి. పాలు కాదే, సంతోషంగా పరమన్నం తినాల్సిన రోజుది. నా కర్మిళ్ళ కాలి ఇలా ఏడుస్తూ కూర్చోవాల్సి వచ్చింది. అత్తయ్య, ఏంటి మీరనేది? ఈరోజు మా పెళ్లి రోజు. పెళ్లి రోజు? అయ్యో అవునా అత్తయ్య? గుర్తులేదు. నాకు గుర్తులేదు. ఈ ఆలన్న పెళ్లి రోజా? A rose is a rose is a rose. అత్తయ్య, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఒక 5 నిమిషాలు అత్తయ్య, మీకు పరమన్నం రెడీ చేస్తాను. పరమాన్నమేం కర్మ, బొబ్బట్లు గులాబ్ జామ్ కూడా చెయ్యి. ఇంకాసేపట్లో మీ ఆయన వస్తాడు కదా, నైవేద్యం పెట్టు. కూర్చుని సంతోషంగా తింటాడు. వాళ్ళమ్మ కన్నీళ్లు, ఏడుపు పట్టించుకోవద్దను. కళ్ళు మూసుకోమని చెప్పు. అత్తయ్య, ఎందుకలా మాట్లాడుతున్నారు? నా కొడుకు నా మీద చూపిస్తున్న అభిమానం ఆపేక్ష తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నానమ్మా. సంతానం, పెళ్లి రోజు కానుక ఇదే నీకు. ఊరేయ్, మీ నాన్న కనిపించట్లేదు, వెతికి తీసుకురారా అంటే బ్రతిలాడుకుంటే చీమ కుట్టినట్టేనా లేదు వాడికి. పైగా కడుపు కాలితే ఆయనే వస్తాలే అంటూ వెటకారాలాడుతున్నాడు. వాడేమో నేను మాట్లాడకుండా నా మూతి మీద వాతలు పెడుతుంటాడు. నువ్వేమో పరమాన్నాలు చేసి పెట్టు. అత్తయ్య, ఏదో నా రాత బాగుండి నా మొగుడు మళ్ళీ తిరిగొచ్చాడు కదని మురిసిపోయానే. కానీ ఆ మురిపం 3 నిమిషాలు ముచ్చటే అయిపోయింది. పాపం ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. అత్తయ్య, ఏమండి, విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని విష్ చేద్దాం అనుకున్నాను.
కానీ అది మాటలకే పరిమితం అని ఆగిపోయాను. నాలాంటి భర్త దొరకటం నీ దురదృష్టం. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. నా అదృష్టానికి సంతోషపడుతూ నీ దురదృష్టానికి బాధపడుతూ. ఏమండి అలా మాట్లాడకండి. పెళ్లి రోజున ఏ భర్త అయినా భార్యకు ముత్యాల హారము రవ్వల నెక్లెస్సు బహుమతిగా ఇస్తాడు. కాని నీ భర్త పేదవాడు, మనసులో ప్రేమ తప్ప జేబులో డబ్బులు లేనివాడు, ఇంతకంటే ఏమీ ఇచ్చుకోలేనివాడు. సిగ్గుగా ఉంది, కాని ఏం చేయను. దేవతలంట నా భార్య దగ్గరికి పెళ్లి రోజున ఉత్త చేతులతో రాలేక ఇలా. ఏమండి ఏమండి ఇది నాకు 100 రవ్వల నెక్లెస్లతో సమానమండి. ఇది నాకు 100 ముత్యాల హారాలతో సమానం. ఏ భార్య అయినా భర్త నుండి కోరుకునేది విలువైన స్వచ్ఛమైన ప్రేమ, అభిమానం, అంతేకాని పై పై అందాలనిచ్చే బంగారు నగలని కాదు. చూసావా, మీ అత్తయ్య బంగారం లాంటి మాట చెప్పింది. ఎంత గొప్ప మనసు చూసావా. ఇలాంటి మంచి మనసున్నావణ్ణి నేను క్షోభ పెట్టాను, ఏడిపించాను. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎందుకు మావయ్య గారు? మర్చిపోదాం. అత్తయ్య మీకోసం దిగులు పెట్టుకుంది. చెప్పకుండా వెళ్ళిపోయారని చాలా కంగారు పడుతుంది. అవునండి, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఈ బ్రెయిన్ ఆఫ్ జబ్బుతో నేనెక్కడ తిరుగుతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. బ్రెయిన్ ఆన్ అయింది, వచ్చేశాను. ఇవాళ మన పెళ్లి రోజున గుర్తొచ్చింది. మిమ్మల్ని అందరినీ చూడాలని ఆరాటంతో వచ్చేశాను. బాబూ, ప్రతాప్ను చూడాలి. కిందసారి వచ్చినప్పుడు కూడా చూడలేకపోయాను. వాడిని నేను చూడాలి. ఇప్పుడు వాడి గురించి ఎందుకులేండి. చూడాలని ఉంది, దిగులుగా ఉంది. అలా మీ ఒక్కరికి అనిపిస్తే సరిపోదు కదా, వాడికి కూడా అనిపించాలి కదా. అదేమిటి సంతానం, నేను మంచి మనిషిగా మారిపోయాను కదా. ఇలా నన్ను చూస్తే వాడు కూడా సంతోషపడతాడు. నాన్న మారిపోయాడని పొంగిపోతాడు కదూ. ఆ పొంగిపోతాడు. ప్రతాప్, వచ్చావా? ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటుంటూ వచ్చేసావు. ఎంతకాలం అయిందా నేను చూసి. వీళ్ళో ఏ మార్పు లేదు. కాసేపు పక్కన కూర్చొని మాటలు చెప్పుకుందాం రా. ఒరేయ్, ప్రతాప్! ఒరేయ్, ప్రతాప్, ఏంట్రా ఇది? మృణాలి నీచు
ఏంట్రా దౌర్జన్యం? నాన్న చొక్కానే పట్టుకుంటావా? ఇదేమైనా మర్యాదగా ఉందా? మరి ఎందుకురా ఆయన మీద ఒంటికాల మీద వేస్తున్నావు? ఆయన నీకేం చేశారండి? చెప్పు ప్రతాప్, మావయ్య గారి మీద ఎందుకంత కోపం? చెప్పు. అమ్మ అడుగుతుంది, నీ భార్య అడుగుతుంది, సమాధానం చెప్పు. నిన్నే అడిగేది, మాట్లాడవే. సంతానం ఆవేశపడకు, చెప్తాడు. ప్రతాప్, నీ మనసులో ఏముందో పైకి చెప్పు. చెబుతాడమ్మా, అలా బలవంత పడతారెందుకు? చెప్పు ప్రతాప్, చెప్పు. వాళ్ళడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. నేనేమనుకోను. నువ్వెందుకిలా నా కాలరు పట్టుకున్నావో, మా అంటూ ఏదో అడగబోయి ఆపేశావో, నీ మనసులో ఏముందో చెప్పేసేయ్. అయినా పరాయి వాళ్ళెవరు లేరు కదా, అందరూ మన కుటుంబ సభ్యులే కదా. చెప్పు ప్రతాప్, చెప్పు. చెప్పు ప్రతాప్, చెప్పు నాన్నా, చెప్పు తండ్రి, చెప్పు కొడకా, చెప్పు. నాన్నగారు చుక్క వదులుతావా లేదా? వదలరా ప్రతాప్, వదులు. ఏంటిది? నాన్న చుక్క వదులు. వదలరా ప్రతాప్, చూడు. ప్రతాప్, ఏమండి? ప్రతాప్, ఎక్కడిది? ఆగరా? ప్రతాప్, వదులు. నాన్న రాసి. చెప్పేది వినండి. మావయ్య గారిని వదులు. ఏమండి? ప్రతాప్, వదులు. ప్రతాప్, ప్రతాప్, తలుపు తీరా. తలుపు తీ ప్రతాప్. ప్రతాప్, ప్రతాప్, తలుపు తీస్తావా లేదా? అరిచారంటే ఇక్కడ నేను పేక నొక్కేస్తాను. వెళ్ళండి. ప్రతాప్, వద్దురా, ఆయన చేయొద్దురా. ఒరే ప్రతాప్, Please, ఒరే, ప్రతాప్. నీ కోపం నా మీద చూపించరా. నీకంత కోపంగా ఉంటే నన్ను కొట్టదా? ఒరేయ్యా. తలుపు తీయరా. ప్రతాప్, మావయ్య గారిని వదిలిపెట్టు తీయరా, ప్రతాప్. ప్రతాప్, ప్రతాప్. తీయ్. ఇంకొక మాట వినిపిస్తే మర్యాదగా ఉండదు. దూరంగా వెళ్ళండి. ఒరే ప్రతాప్, తలుపు అత్తయ్య. తీయరా. ఒరే, తలుపు తీయరా. ఒరే, తలుపు తీయరా. ప్రతాప్, తలుపు తీయరా. అత్తయ్య. అయ్యో, ప్రతాప్. నాటకాలు ఆడుతున్నావా? వాళ్ళని అడ్డం పెట్టుకున్నాను కారణం చేయాలనుకుంటున్నావా? అంత ఈజీగా దొరకను. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? రావాలని నాకు లేదు, కానీ రాక తప్పలేదు. ఏం చేయను. నీ మూలంగానే, నీ కారణంగానే మళ్ళీ నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. నీకిలా కాదు, నీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. మా వాళ్ళకి ఫోన్ చేసి లాకప్లో పడేయించి నాలుగు గుర్తికిస్తే అప్పుడు రోగం కుదురుతుంది. ఎక్స్క్యూజ్ మీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ ప్రతాప్. తగ్గు, అంత స్పీడ్ వద్దు. ఇప్పుడు నీకు సరదాగా ఒక వీడియో చూపిస్తాను. అది చూసిన తర్వాత ఫోన్ చేసుకో. ఎవ్వరూ అడ్డుపడరు. ఆ వీడియో అత్తయ్య, మీరేం కంగారు పడకండి, ఏం కాదు. నేనేదో ప్లాన్ చేసి ఈవిడ్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టి నాటకం ఆడదాం అనుకుంటే మధ్యలో నువ్వు సెకండ్లో అడ్డుపడి ఈవిడ్ని ఎత్తుకొచ్చావు. ఈవిడ ఆస్తి డాక్యుమెంట్స్ మీద సైన్ చేసే పొజిషన్లోనే ఉంటే నేను వదిలిపెట్టేవాడినా? ఎప్పుడో చేయించుకునేవాడిని. మా కమిషనర్కి తెలియకుండా, హవేలీలో ఎవరికి అనుమానం రాకుండా, ఈ ప్రపంచానికే తెలియకుండా నేను మృణాలిని కిడ్నాప్ చేసింది అప్పనంగా నీకు అప్పగించడానికి కాదు, నేను అనుకున్నది సాధించడానికి.
ఎలా ఉంది సినిమా? హిట్టా ఫట్టా? ఈ సినిమా చూసిన మొట్టమొదటి ప్రేక్షకుడివి నువ్వే. హౌ లక్కీ ఆర్ యూ? అన్నట్లు ఎవరికో నువ్వు ఫోన్ చేస్తాన్నావే. పోలీస్ పోలీసులకు ఫోన్ చేస్తానన్నావుగా, చెయ్యి. ఆ పోలీసులతో నాకు కూడా పనుంది. ఈ వీడియో ప్రీమియర్ షో వాళ్ళ కూడా చూపించాలి కదా. చేసేయి, ఫోన్ చేసేయి. ఆలస్యం ఎందుకు? ఫోన్ చేయి నాన్న, ఫోన్ చేయి తండ్రి. ఫోన్ చేయి కొడకా కొడక. అయ్యయ్యో అయ్యయ్యో, నా వీడియో. కొత్త మొబైలు, ఈ మొబైల్లో కూడా అదే సినిమా. అబ్బాయా చూసుకో, అయ్యా చూసుకో. నువ్వు కొడకవైతే నేను అయ్యని, నీకంటే నేను చాలా తెలివైనవాణ్ణి. ఇలాంటి వీడియో టేపులు కొన్ని 100,000 రెడీ చేసి ఉంచాను. ఏ రోజైతే నువ్వు నా మాట వినవో ఆ రోజే ఈ వీడియో ఎవరైతే చూడకూడదో వాళ్ళందరూ చూసేస్తారు. అప్పుడు మొదలవుతుంది నీ అసలు కథ. నీ ఉద్యోగం పోద్ది, నిన్ను లాకప్లో వేస్తారు, నీ మక్కెలెరక్కొడతారు. ఎలా ఉంది ఈ అయ్య దెబ్బ? అయ్యా అనిపించలా? యూ బ్లడీ! నన్ను మోసం చేస్తావా? యా, నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా, పుడింగివా? నాతో పెట్టుకోవద్దు. నేను చాలా 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 డేంజర్ గాన్ని. తప్పు చేస్తున్నావు. తప్పు? తప్పు నేను కాదు. మురణాల్ని నా దగ్గర నుంచి ఎత్తుకుపోయి తప్పు చేసిందే నువ్వే. దిద్దుకో, తప్పు దిద్దుకో. నీ జోలికి నేను రాను. జస్ట్ 2 రోజులు నీకు గడువిస్తున్నాను. ఈలోపు మతి స్థిమితం లేని మృణాల్ని మర్యాదగా తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. ఆ మృణాలినితోటి నాకు చాలా 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 పనులున్నాయబ్బాయా. మతి స్థిమితం లేని మృణాల్ని గుప్పెట్లో పెట్టుకుంటా. మెల్లమెల్లగా నేను అనుకున్నది సాధిస్తా. సమజ్గయా? నువ్వు కనుక తోక జాడించావనుకో, కట్, తోక కట్ చేస్తా. వస్తా, నీతోటి టచ్లోనే ఉంటా. సంతానం, వాడు మిమ్మల్ని చెల్లెదు కదా. ఇది వాడిల్లు. వాడిష్టం లేకుండా నేర్పుతుంటం మంచిది కాదు, మర్యాదగా ఉండదు. వెళ్ళిపోతున్నాను. వాడుగా వాడంతటూ వచ్చి ఇంట్లో ఉండండి అనేంత వరకు ఈ గడప తొక్కను. క్షమించండి. నీకిప్పుడు కళ్ళు చల్లబడ్డాయా? నీ మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? మాట్లాడవే. ప్రతాప్, చూసావా వాడికి ఎంత పొగరో? చూసావా ఎలా ప్రవర్తిస్తున్నాడో? చూసావా మళ్ళీ ఇంటికొచ్చిన మనిషిని ఎలా హర్ట్ చేసి పంపించాడు? చూసావా? అయ్యో, ఆయన ఎంత బాధపడి ఉంటాడని. ఊరుకోండి అత్తయ్య. ఆవిడ లోపలికి తీసుకురా. ఆగండి, రండి. ఆవిడ్ని లోపలికి తీసుకురావడానికి వీలేదు. అదేంటి, ఇందాక నువ్వేగా ఆవిడ గురించి చెప్తే అయ్యో అంటూ జాలిపడ్డా. బుద్ధి తక్కువే జాలిపడ్డాను.
ఇప్పుడు మనసు మార్చుకుంటున్నాను. ఆవిడ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. కొట్టొద్దు, నీకు మామూలుగా చెప్తే ఎందుకంటావు? వద్దు. ఆ! వద్దు, కొట్టొద్దు, వద్దు. ఆ! నా పగ తీర్చుకుంటాను, వదిలిపెట్టను. శశిరేఖ ఆగు. నా మాట విను. షూట్ చేయకు. డోంట్ షూట్. ఆగు. ప్రతాప్ గారు, మీరు అడ్డు తప్పుకోండి. నా పగను తీర్చుకోనివ్వండి. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు. వదులు, వదులు, నేను రాను. నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళు. తీసుకెళ్తానని చెప్పాను కదా, ముందు రెస్ట్ తీసుకో. నువ్వైనా చెప్పు, నన్ను నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళమని. నువ్వైనా చెప్పు ప్లీజ్. లోపలికి పద. వదలు నన్ను. పద. వదలు. రెస్ట్ తీసుకో. నా మాట విను. వెళ్ళను. తలుపు తీయండి, తలుపు తీయండి. ఏయ్! ఏయ్! కొట్టు, చంపు. చచ్చా, పీడ పోతుంది. నాకీ బాధ అన్న తప్పుతుంది. బాబు, నాన్న, అమ్మా బాబు. అమ్మా సైన్ చేసేయమ్మా. ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేయ్. ఏంటి నా పరిస్థితి? ఎందుకు ఎందుకు ఇలా అందరూ నన్ను ఏడిపిస్తున్నారు? నువ్వు అసలు మామూలు మనిషి కాదు. మరి మహారాణివి. ఒక సంస్థానానికి మహారాణివి. నీ పేరు రాణి మృణాలిని, రైట్?